అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ಮಾನ್ ಕಾಲ್ ಮೊಕ್ಕ ಇದೆ ಗೇಟಲ್ಲಿ ಹೊಡ್ದು ಗೊತ್ತಿಟ್ಟು ಮೇಡಮ್ ಪೂರ ಮಾಡಿ ರಾಮ್ ರಾಮ್ ಇಂಟು ಸಾರು మేడం హలో సియు అవసరం దాదా అదోల్ రామ చేసిండు కాబట్టి అందరికి నమస్కారం. మడవి చంద్ర కళ మన డిఎస్పి మేడం కి సన్మానం చేసింది. అందరికి ఆత్రం గోవిందరావు అది మీరు అడగట్లేదు కదా, అడగాలి. మీ టీచర్కి అడగాలి దట్ మీ కొడుకు బిడ్డ మంచిగా చదువుతున్నారా లేదా, అది ఒకటి అడగాలి. ఇప్పుడు డెవలప్మెంట్ బాగా వస్తుంది, డెవలప్మెంట్ బాగానే మంచిగా నడుస్తుంది. బయట ఊరు వాళ్ళు బయట ఇక్కడ ఊరులో కనిపిస్తే ఎవరికి చెప్పాలి? ఎస్ఐకి చెప్పాలి. చెప్తారా? ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు బయట వచ్చిన వాళ్ళ వల్ల డెవలప్మెంట్ ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ డెవలప్మెంట్ ఆగిపోతుంది. అందువల్ల వాళ్ళు వస్తే త్వరగా మనం పోలీస్ వాళ్ళకి చెప్పాలి. సో దట్ మనం వచ్చి పట్టుకొని కౌన్సిలింగ్ చేయొచ్చు, లేకపోతే ఏం చేయాలంటే మనం చేస్తాం. బట్ మీరు మనకి చెప్పాలి. సో దయచేసి అన్ని మనకి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వండి. ఏమైనా ఇష్యూ గొడవ అయితే లుల్లి అయితే 100 డయల్ చేయాలి. ఇష్యూ అయితే ఎస్ఐకి చెప్పాలి. ఇప్పుడు మనం మీ అందరి కోసం ఒక సెపరేట్ పోలీస్ అక్క, ఒక లేడీ కానిస్టేబుల్ వస్తుంది. మీకు లేడీస్కి ఎవరైనా ఇబ్బంది పెడితే ఆ ఊరు వాళ్ళు బయట ఊరు వాళ్ళు మీరు గాది కూడా పోయినప్పుడు అక్కడ వాళ్ళు మీకు నరదృష్టితో చూస్తే, లేకపోతే మంచిగా వేస్ట్ మాట మాట్లాడితే మనకి ఫోన్ చేస్తే ఆ ఆమెకి చెప్తే మనం ఆ వాళ్ళకి కూడా త్వరగా పట్టుకొని కేసు పంపించేసి జైలు పంపిస్తాం. నెక్స్ట్, ఈ ఊరులో గాంజాయి ఎవరైనా పండిస్తారా? అట్లా పాత అలవాటు ఉందా? లేవు కదా. అట్లా మీకు దృష్టిలో వస్తే కూడా అది కూడా మనకి చెప్తే మంచి ఉంటది. ఎందుకంటే చాలా మంది మనం ఇప్పటి వరకు జైలు పంపడం జరిగింది. నాకు అస్సలు ఇష్టం లేదు మీ అందరికి ఎవరిపైన ఇట్లా కేసు పెట్టాలి.
దయచేసి ఎవరైనా ఇట్లా చేస్తున్నా లేకపోతే మీకు ఇన్ఫర్మేషన్ వస్తే అంటే మనకి త్వరగా మీరు చెప్తే మనం ఇది కంట్రోల్ చేయగలవచ్చు. మీరు హెల్త్ చూసుకోవాలి, మీ పిల్లలకి స్కూల్ పంపాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.